హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ క్యాబిన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు శిల్పారామంలో జరిగే క్రాఫ్ట్స్ మేళా వీడియో తీసానండి, అది చూపించబోతున్నాను. బట్ బిఫోర్ గోయింగ్ టు అవర్ వీడియో, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. మాదాపూర్లో ఉన్న శిల్పారామం అందరికీ తెలిసిందే కదా. అక్కడ ఎవ్రీ ఇయర్ 15th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు క్రాఫ్ట్స్ మేళా పెడుతూ ఉంటారండి. అంటే చాలామంది వేరే వేరే స్టేట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారనమాట. ఇది ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ తెలిసిందే. బట్ బయట ఎవరైనా ఉంటే వాళ్ళు తెలియని వాళ్ళు చక్కగా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసేయచ్చు. చాలా బాగుంటుందండి ఎగ్జిబిషన్. అన్ని క్రాఫ్ట్స్ పెడతారు. అలాగే రకరకాల స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ డ్రెస్సెస్ కానీ, దుపటాస్, మెటీరియల్స్ అంటే డ్రెస్ మెటీరియల్స్, శారీస్, క్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయన్నమాట అక్కడ. చాలా కన్నుల పండుగగా ఉంటుందండి. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇది కశ్మీరీ స్టాల్ అండి. ఇక్కడ శారీస్, షాల్స్, తర్వాత డ్రెస్ మెటీరియల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 500 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా 10,000 దాకా కూడా ఉంటుంది. అలాగే ఇవి కోటా డ్రెస్సెస్ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. కోటా అనమాట. కోటా అందరికీ తెలిసిందే కదా. దాంట్లో ఇది టాప్ అండ్ దుపట్టా వాళ్ళు వచ్చి 1500 చెప్పారు. బట్ మనం బార్గెన్ చేసుకోవచ్చు. అలాగే ఇది యూజువలీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్, యంగ్స్టర్స్ వీళ్ళందరికీ చాలా ఇష్టమైన స్టాల్. అన్ని ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, బ్లాక్ మెటల్తో చేసినవి, అన్ని వెరైటీస్ అనమాట. చైన్స్ అని, ఫింగర్ రింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి బెంగాలీ స్టాల్ అండి. అంటే ఇక్కడ బెంగాలీ శారీస్, బెంగాలీ డ్రెస్ మెటీరియల్స్, బెంగాలీ దుపట్టాస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ వీటి రేంజ్ కూడా 500 నుంచి స్టార్ట్ అయ్యి 5000 అక్కడి వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్సెస్ 3800 అండి. ఇంకేమన్నా తక్కువలో చూడండి. ఈ మోడల్ ఇది ఇంకా తక్కువ చూపించండి నాకు. 1500లో ఫిష్ ఉంది. ఎలిఫెంట్ ఉన్నాయి. ఇవన్నీ మనకి స్కర్ట్స్ ఉంటాయండి ఇక్కడ. అలాగే టాప్స్ కూడా ఉంటుంది. ఈ స్కర్ట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాటన్ అంటే ప్యూర్ కాటన్తో చేసిందనమాట. అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవి కూడా చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి 500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి. ఇది అఫోర్డబుల్లే, ఎవరైనా తీసుకోవచ్చు. బాగుంటుంది కూడా, కంఫర్టబుల్గా ఉంటాయి. ఇది డోర్ దగ్గర అంటే తోరణ్స్ అంటారు కదా, హ్యాంగింగ్స్ ఇలాంటివన్నీ. ఇవి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో మనం పెడితే. ఇక ఇవన్నీ కొండపల్లి బొమ్మలు. ఇవి ఎక్కడికి వెళ్ళినా మనకి కొండపల్లి బొమ్మలు లేకుండా అసలు ఏది ఉండదండి. అండ్ నెక్స్ట్ మీరు ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ కలంకారీ శారీస్. బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ, చాలా బాగుంది. శారీ ఎంత అండి? 28. నాకు ఈ కలంకారీ శారీస్ ఇప్పుడు లేటెస్ట్ కదండి, ఇది చాలా నచ్చింది. బార్గెన్ చేయొచ్చు మనం. వాళ్ళు 28 చెప్పారు కాబట్టి 2000 అలా కూడా ఇస్తారేమో మరి అనుకుంటున్నాను. నేనైతే బార్గెన్ చేయలేదు.
అండ్ నెక్స్ట్ ఇవన్నీ కాశ్మీరీ డ్రెస్ మెటీరియల్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఏదైనా కానీ మనకు అక్కడ 500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, దానిపైన వర్క్ కానీ అది చాలా బాగుంది. ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది కాబట్టి ఇలాంటివన్నీ వేసుకుంటానికి బాగుంటుంది. అండ్ అలాగే చూసారు కదా బ్లౌజెస్ కూడా పెట్టారు వర్క్ చేసి. అండ్ అందరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఎగ్జిబిషన్ని. ప్లెజెంట్గా ఉంది వెదర్ కూడా. అండ్ ఇలాంటివన్నీ చూస్తుంటే ఎంత బాగుంది కదా. ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్ అనమాట, అంటే రియల్ సిల్వర్, ప్యూర్ సిల్వర్ ఐటమ్స్. దీంట్లో మనకి బ్రేస్లెట్స్, తర్వాత యాంక్లెట్స్, ఇయర్ రింగ్స్, ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. ఇవి కాంతా వర్క్ శారీస్ అండి, ప్యూర్ సిల్క్ మీద కాంతా వర్క్ చేసిన శారీస్ అనమాట. ఇవి కూడా అంతే, మనకి 1500 నుంచి మొదలుపెట్టి 10,000 రేంజ్ వరకు కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఈ పైన చూస్తున్నవన్నీ 1500 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ ఆయన పట్టుకొని ఉన్నది 2000 అలా కూడా ఉందండి. ఇవన్నీ పోచంపల్లి లంగాలు అవి. అండ్ బ్రాజ్ ఐటమ్స్, ఇవి ఎప్పుడు చూసినా మనకి కళ్ళకి ఎంత హాయిగా అనిపిస్తుందంటే, ఎస్పెషలీ రాధాకృష్ణ, వినాయకుడు, ఇవన్నీ ఇక్కడ చాలా బాగుంటాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇవి కలంకారీ దుపట్టాస్ అండి, ఇవి కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చి 1500 నుంచి 3800, 4000 దాకా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇవేమో పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట, పర్సెస్. మనం ఏదైనా పార్టీకి అది వెళ్ళినప్పుడు హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఇవి ఎన్నో ఇయర్స్ నుంచి మనం అందరం చూస్తున్నాం ఇలాంటివి, ఎంత బాగుంటాయి కదా. అండ్ ఇక్కడ చూసారా ఈ నవార్తో చేసినవి, అవి గార్డెన్ ఉంటే అక్కడ వేసుకుంటానికి బాగుంటాయండి. ఇలాంటి చైర్స్ కానీ, ఆ టీపాయ్ కానీ, అవన్నీ కొంగలు చూసారా అంత బాగున్నాయి. ఇవన్నీ హోమ్ డెకార్ ఐటమ్స్ అనమాట, చాలా బాగుంటుంది ఈ స్టాల్ కూడా. ఇది ఇప్పుడే అని కాదండి, మీరు శిల్పారంలో ఎప్పుడు వెళ్ళినా ఈ స్టాల్ ఎప్పుడు ఉంటుంది మీకు. ఇవన్నీ కాపర్ అండి, కాపర్తో చేసిన వినాయకుడు, బుద్ధుడు, కృష్ణుడు, రాధ, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. అసలు ఇవి ఎక్కడైనా ఇంట్లో అలాగా కార్నర్లో అక్కడ ప్లేస్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇంకా మన ఆడవాళ్ళందరికీ మెహందీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. గోరింటాకు, ఇక్కడ అందరూ చూడండి ఎంత చక్కగా గోరింటాకు పెట్టించుకుంటున్నారో. ఒక్కొక్క హ్యాండ్కి 100 ఎంతో ఛార్జ్ చేస్తారండి. చాలా బాగా పెడతారు మెహందీ డిజైన్స్ ఇక్కడ. ఇక ఇవన్నీ యంగ్స్టర్స్ యాజ్ యూజువల్ ఎప్పుడు వాళ్ళ కోసం బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉంటూనే ఉంటాయి కదా. సో ఇవన్నీ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, నెక్లెస్లు, చైన్స్, బ్రేస్లెట్స్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే లేటెస్ట్ కలెక్షన్ అంతా పెట్టారనమాట. ఈ స్టాల్లో మటుకు బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అన్నీ ఆఫ్ వైట్లో చేసిన డ్రెస్సెస్, తర్వాత అంటే టాప్స్ అనమాట, అలాగే బ్లౌజెస్, ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయంటే మంచిగా హ్యాండ్ వర్క్ చేసి ఉన్నాయన్నమాట. ఇది ఎంతో ప్రైస్ అడగడానికి నాకు టైం దొరకలేదు, బికాస్ చూసారు కదా అక్కడ మొత్తం అందరూ బ్లాక్ చేసేసారు షాప్ని. అంటే అంత బాగున్నాయి అక్కడ వర్క్స్ అంతా. ఇవన్నీ బాటిక్ ప్రింట్ డ్రెస్సెస్ అనమాట, చాలా బాగుంటుందండి. అంటే కాటన్, మంచి ప్యూర్ కాటన్ అనమాట.
అండ్ ఇవన్నీ లక్నో డ్రెస్సెస్, లక్నో ప్యాంట్స్, అంటే లక్నో వర్క్ చేసి ఉన్న ప్యాంట్స్ ఉంటుంది, స్ట్రెచబుల్ అనమాట ఇవి. అలాగే ఈ లక్నో చూసారా ఎంత బాగున్నాయో, ఎప్పుడు లక్నో ఎవర్ గ్రీన్ అండి ఇది మటుకు. ఇవి లక్నో దుపట్టాస్, ఇవి కూడా 500, 300 అలా చెప్పారు. చాలా బాగున్నాయండి, కాటన్ దుపట్టాస్ అనమాట. 500 అంటే బాగానే అనిపించింది, అంటే వర్తే, బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ పోచంపల్లి పట్టు శారీస్, పోచంపల్లి సిల్క్స్ అంటారు కదా, వీటి రేంజ్ చాలా ఎక్కువే ఉంటుందండి. మనకి మామూలు కాటన్స్లోనే ఇవన్నీ 2000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట. ఇవి నాకు తెలిసి 6 to 8, 10,000 దాకా కూడా ఉంటుంది, కానీ బాగాలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇది రాజస్థానీ వాళ్ళ స్టాల్. ఇక్కడ అన్నీ మనకి శాండిల్స్, చెప్పులు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది, లెదర్తో చేసినవి. ఇవన్నీ 250 నుంచి మొదలవుతుంది. నా ఫేవరెట్ స్టాల్స్ అండి, వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టాల్స్. ఇది ఇక్కడ కోన్ వర్క్ చేశారనమాట, ఇదంతా కోన్ ఆర్ట్. ఎంత మైన్యూట్ వర్క్ చూడండి, ఎంత బాగా చేశారో, ఎక్సలెంట్ ఉన్నాయి ఇవైతే మటుకు, బ్యూటిఫుల్. నాకు అసలు టైము తెలియలేదు, అక్కడ చాలాసేపు నేను టైం స్పెండ్ చేశాను. कितना था? 600. एक्सेल कहाँ पे? ఇవి బాటిక్ టాప్స్ అండి, ఇవి కూడా చాలా బాగా మన్నుతాయి, నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. 500 అండి ఈచ్ టాప్ వచ్చి, బ్యూటిఫుల్గా ఉంటాయి. వీటిలో కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంది, ఇది బాగుంది. ఇది ఆరెంజ్ కలర్. అవును, ఆరెంజ్ అనే నేను చెప్తున్నాను. इसका प्लाजो दीजिए, प्लाजो ఏమంటారు తెలియదు నాకు. ఆరెంజ్ ప్లాజో अरे सम्मान लाडो वो है सम्मान. ఈ డిసెంబర్ సీజన్లో శిల్పారామం చాలా బాగుంటుందండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా. ఎస్పెషలీ ఎక్కువ ఆడవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి రకరకాల వస్తువులు, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ దొరికేస్తాయి కాబట్టి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే నిన్న బాగా ఎంజాయ్ చేసాము. నిన్న వెళ్ళానమాట ఈ శిల్పారామంకి. సో చూసారు కదా, ఇక్కడ అన్ని చైన్స్, ఫ్యాన్సీ చైన్స్, తర్వాత డోరీస్, అక్కడక్కడ పెట్టే హ్యాంగింగ్స్, ఇంట్లో పెడతారు కదా హ్యాంగింగ్స్, అలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట, స్టాండ్స్, ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా ఏంటంటే మనకి పేపర్తో చేసిన ఫ్లవర్స్, రకరకాల మెటీరియల్స్ అండి, వెల్వెట్తో చేసినవి. సోలా వుడ్ అంటారండి, దాంతో చేసిన ఫ్లవర్స్ అనమాట. ఈ వైట్లో కనిపిస్తుంది కదా, ఇది సోలా వుడ్ అంటారు. ఇవి చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇవి ఏంటంటే వాషబుల్ అనమాట, సో చాలా బాగుంటుంది. అంటే ప్రైస్ కూడా వచ్చి 100 రూపీస్ అలా ఉంటుందండి, అంటే ఒక్కొక్క స్టెమ్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. $900 आ जाएगा. वाइट वाला सेक्टर वो 950 का है. एक बार बता. ये लो. ఇది లేపాక్షి స్టాల్ అండి, ఇది కూడా ఎప్పుడు స్టాండర్డ్గా ఎప్పుడు ఉంటుంది శిల్పారామంలో, కానీ ఎప్పుడు చూసినా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా ఇంట్లో ఇంటీరియర్స్ కోసమే, ఇది కూడా హోమ్ డెకోర్ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇక ఇవన్నీ కొండపల్లి బొమ్మలు అండి. కొండపల్లి బొమ్మలు ఎక్కడికి వెళ్ళినా మనకి ఎప్పుడు ఉంటాయి, అండ్ ఎప్పుడు కూడా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటారు బొమ్మలు, రకరకాల బొమ్మలు చేసి పెడుతూ ఉంటారు కొండపల్లిలో లేటెస్ట్గా. ఇది కూడా నాకు ఇష్టమైన స్టాల్ అనమాట, కొండపల్లి బొమ్మలు. ఇది చూసారా, బ్యాంబూ స్టిక్తో చేసిన సోఫా సెట్ అండి. అలాగే బ్యాంబూ స్టిక్స్తో చేసిన బుట్టలు, చాటలు, రకరకాలన్నమాట, ల్యాంప్ షేడ్స్, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఈ స్టాల్ కూడా ఎప్పుడు ఉంటుంది శిల్పారామంలో, చాలా బాగుంటుంది ఇది కూడా.
ఇవి కూడా చెక్కతో చేసిన బొమ్మలండి, ఎంత బాగుంటాయో. చాలా కాస్ట్లీ ఉంటుంది. చిన్న బొమ్మే మనకి 2000 3000 చెప్తారు. ఇంక ఇలా పెద్ద పెద్దవి అయితే లక్షల్లోనే ఉన్నాయి. కానీ అలా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తాయంటే చాలా బాగుంటుందండి. ఈ పెద్ద పెద్ద ఇళ్లలో పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తాయి. అలాగే ఆఫీస్ వేరేగా ఉంటుంది కదా చెక్కలు భలే ఉన్నాయి. మీది అలా లేదు మళ్ళా. పెరిగింది లేదు కదా, చెన్నైలో పెరిగింది. ఏమప్ప అలా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇది ఆడు అది ఉంది కదా, అదే ఈ మధ్య పడితే తగ్గేదేలా యాక్సెంట్ అవును. మా అబ్బాయి సినిమాకి వెళ్తే లాంగ్వేజ్ అర్థమే కాలేదు. వింటున్నారా మా కబుర్లు? మా ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటున్నామండి. అది కూడా కాసేపు మీకు సరదాగా ఉంటుందని అది రికార్డింగ్ అలాగే ఉంచేసాను, ఆడియో పాజ్ చేయలేదన్నమాట. ఇవన్నీ ఖాదీ షర్ట్స్ అండి. ఖాదీ షర్ట్స్ ఇంకా లాల్చీలు అనమాట, కుర్తాస్ అంటారు కదా. ఇవి కూడా చాలా బాగున్నాయి. ప్యూర్ కాటన్తో చేసింది ఇవన్నీ. జెంట్స్ వేర్ అనమాట, చాలా బాగున్నాయి ఇవి కూడా. कितने ईयर क्या है भैया? खादी है? हाँ ओरिजिनल खादी होगा मैडम, है पूरा हैंडमेड होता है ये, पूरा हैंडमेड होता कितना है शर्ट? ये 900 का होगा। ये कैसा आएगा, ये खद्दर होगा, ये 650 का होगा। 650. जी ये आता है खादी कॉटन, ये 300 का होगा स्टार्टिंग प्राइस होगा। ఇక మళ్ళీ ఇవన్నీ హోమ్ డెకోర్ ఐటమ్స్ అండి, అన్నీ హ్యాంగింగ్స్ అనమాట. ఇవి కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్టార్స్, బర్డ్స్, ఎలిఫెంట్స్, ఇవన్నీ కూడా భలే బాగుంటాయి. ఇవన్నీ బెనారస్ డ్రెస్ మెటీరియల్స్ అండి. అండ్ అలాగే వీళ్ళ దగ్గర శారీస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి కూడా వచ్చేసి మనకి 1500 నుంచి 4-5,000 దాకా ఉన్నాయి. చాలా బాగుంది వర్క్ అది. అంటే బెనారస్ శారీస్, బెనారస్ ఏమైనా చాలా బాగుంటాయి అన్నీ. మళ్ళీ ఇది నా ఫేవరెట్ స్పాట్, శిల్పారామంలో ముగ్గులు, మెలికల ముగ్గులండి. ఎంత బాగా వేస్తారంటే అసలు చూడండి, అసలు ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ ఎవరో పాప ఫొటోస్ దిగుతూ ఉందన్నమాట. నాకు ఈ పాప చాలా క్యూట్గా అనిపించేసిందండి. అయితే ఏందని ఆ పాపని కూడా షూట్ చేసేసాను నా వీడియోలో. మనకి నైట్ అవుతున్న కొద్దీ శిల్పారామంలో లైటింగ్ అది పెట్టేస్తారు కదా, ఇంకా బాగా కనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా, అందరూ చక్కగా పాప్కార్న్ తింటూ హ్యాపీగా, న్యూలీ మ్యారీడ్ కపుల్ వీళ్ళు కూడా బాగా వస్తూ ఉంటారండి అక్కడికి. అండ్ ఇవన్నీ సెరామిక్ కప్స్, సెరామిక్తో చేసిన కప్స్, ఫ్లవర్ వేజెస్, ఇవన్నీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను షూట్ చేశాను లాస్ట్ ఇయర్. మీరు చూడండి, శిల్పారామం మొత్తం వీడియో షూట్ చేశాను. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది, నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీరు తప్పకుండా ఆ 2 వీడియోస్ కూడా చూడండి, బాగుంటుంది. ఇది ఇక్కత్ స్టాల్ అనమాట, అంటే పోచంపల్లి వాళ్ళది ఈ స్టాల్. కాటన్ మేడం 100%. ఇవి చందేరి శారీస్ అండి, చాలా లైట్ వెయిట్లో ఉంటాయి కదా చందేరి శారీస్. ఇప్పుడు ఆయన మనకి చూపిస్తుంది 1600 చెప్పారు, ఫైనల్గా 1200కి ఇస్తా అన్నారు. ఇక్కడ కూడా శారీ కలెక్షన్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చాయి.
ఇవి కార్పెట్స్ అండి. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అంటే కార్పెట్స్ చిన్న చిన్న కార్పెట్స్ వేసుకుంటున్నారు, కానీ బాగుంటాయి ఇవి కూడా. అంటే మెయింటెనెన్స్ బాగా చేసుకునే వాళ్ళకైతే బాగుంటుంది. ఇవన్నీ హోమ్ డెకోర్ ఐటమ్స్. అసలు ఈవినింగ్ ఇలా శిల్పారామం వెళ్ళినప్పుడు వెదర్ అంటే ఆ వాతావరణం అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చండి, అంత బాగుంటుంది. నాకు అక్కడ బుద్ధుడి విగ్రహం చాలా నచ్చింది. అలా పడుకొని ఉన్న విగ్రహం కదా, అది నాకు బాగా నచ్చింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మాకు బాగా ఆకలేసేసింది. సో మేము గోకుల్ చాట్ వెళ్ళిపోయాము, శిల్పారామంలో ఉండే గోకుల్ చాట్. అక్కడ మేము చాట్ అలాగే టీ కూడా తాగాము, చల్లగా ఉంది కాబట్టి ఫుడ్ ఎంజాయ్ చేసాము. చాలా చక్కగా టైంపాస్ చేసాం, అలాగే షాపింగ్ కూడా చేసామండి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చూసారా, మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. ఈరోజు రేపట్లో ఎవరైనా శిల్పారామం వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి, ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా శిల్పారామంలో క్రాఫ్ట్స్ మేళా ఎంత సందడిగా ఉందో. మీ అందరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.